చిన్నప్పుడు కాదు 1 2 3 4 శాసనసభ్య ఇన్ఛార్జ్ కుదుటి వినయ్ కుమార్ అన్న గారికి మరియు అలాగే మన పద్మశాలి ముద్దుబిడ్డ చైర్పర్సన్ అయినటువంటి గోనె లహరి మేడం గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి బ్రదర్ సాయిబాబా గౌడ్ గారు, సంఘంకి అధ్యక్షుడైండు, చేనేత పట్టు వస్త్ర అధ్యక్షుడైండు, అతనికి కూడా స్వాగతం సుస్వాగతం. శుక్రవారికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి సమావేశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు గారు ఇప్పుడు నూతనంగా మన చేనేత సహకార సంఘం యొక్క చైర్మన్గా నేను ఒక అఫీషియల్గా నిన్న ప్రోగ్రామ్ అయినా అని ఆత్మీయంగా ఈరోజు మన అందరినీ కూడబెట్టుకుని ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుని సంకల్పించారు. దానికి మన గోనె లహరి మేడం గారు, మరి ఈ మధ్య చిట్టు గారు నిన్న ముందు అధ్యక్షుడైనరు, వారికి మరి ముఖ్య డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చారు. దీన్ని 2 నిమిషాలు సహకార చైర్పర్సన్ మేడం ఏం చైర్పర్సన్ సాయిబాబు గారు, పట్టు చేనేత చైర్పర్సన్ గారికి చాలా ఫేమస్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రకరకాల వస్తువులు కొనుగోలు చేసేవారు. మన ఆర్మూర్లో ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుండే. ముఖ్యంగా ఈ పచ్చడాలు కానీ టవల్స్, లుంగీలు కాలక్రమేణా ఏమైందంటే కొంత అభివృద్ధి అనేది నోచుకోలేదు, తగ్గిపోయింది ప్రొడక్షన్. నేను చైర్పర్సన్గా ఎన్నికైనాక మళ్ళీ పాత పునర్వైభవించడానికి సాయశక్తుల కృషి చేస్తాను. మన పీవీఆర్ అన్నతో నీకు కావాల్సిన ఈ మధ్యనే నిన్ననే ఛార్జ్ తీసుకున్నాను. ఇంకా పూర్తిగా దీని గురించి నేను స్టడీ చేయలేదు. గతంలో నేను 2013లో కూడా డైరెక్టర్గా ఎన్నికైనాను. ఒక్క డైరెక్టర్తో నేను చైర్పర్సన్గా మిస్ అయ్యాను. తర్వాత నేను రిజైన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ నేను చైర్మన్గా ఎన్నికైనాను. ఆర్మూర్ ప్రొడక్షన్ రకరకాల చాలా ముందంజలు ఉంటుంది. ఆ ముందంజలకు ప్రయత్నం చేస్తాను. మన భారతదేశంలో రైతాంగం తర్వాత సెకండ్ ప్రియారిటీ ఉన్న ఏదైతే రంగం ఉందో అది చేనేత రంగం. ఇందులో కొత్తగా ఈ పవర్లు మార్కెట్ల మనకు కొంచెము అభివృద్ధి అనేది నోచుకోలేదు. దానికి మన ఆర్మూర్ అనేది ఈ ఏదైతే ఉన్నదో హ్యాండ్లూమ్కు ధీటుగా పవర్లూమ్కు ధీటుగా హ్యాండ్లూమ్ అనేది ఆర్మూర్లో చాలా క్రేజీ. వాళ్ళకి కావాల్సిన కార్మికులు కావాల్సిన నీడెడ్ ఏముండదో మన వినయాలతో ఏడీ గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి కావాల్సిన సరుకులు కానీ వాళ్ళకి కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నదో ఇంకా కార్మికులు తీసుకొచ్చి ఆర్మూర్ని గతంలో ఏ రకమైన వ్యాపారం ఉంటుందో ఆ రకమైన వ్యాపారం తిరిగి తీసుకొస్తానని చెప్పేసి మీ ముందు నేను వాగ్దానం చేస్తున్నాను. సో నేను నిన్ననే సాధిస్తున్నాను కాబట్టి నేను పూర్తిగా 50% ఒక అవగాహన వచ్చాను. ఒక 1 మంత్లో పూర్తి స్టడీ చేసేసి మంచి ముందంజలో తీసుకెళ్తాను. నేను ఈ మధ్య తెలుసుకుంటే ఏంటంటే ఇది బాగా డెఫిసిట్లు ఉన్నాయని చెప్పేసి నాకు తెలిసింది. డెఫిసిట్ నుంచి మనకు లాభాల పాటలో తీసుకొస్తానని చెప్పేసి మీ ముందు ప్రామిస్ చేస్తున్నాను. జై చేనేత. జై మార్కండేయ. ఈరోజు మా సోదరుడు మిత్రుడు చెన్న రవికుమార్ గారు చేనేత సహకార సంఘం చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి ప్రభు గారు, మాతో పాటు మొన్ననే ఎన్నికైనటువంటి సిల్క్ హ్యాండ్లూమ్ చైర్మన్ చబ్రు గారు, అలాగే ఈ చేనేత సహకార సంఘ డైరెక్టర్లు, వైస్ చైర్మన్లుగా ఎన్నికైనటువంటి అందరికీ నా యొక్క శుభాభినందనలు. గత ప్రభుత్వ కాలంలో చేతి వృత్తులు కానీ కుల వృత్తులు చాలా అడుగంటిపోయినాయి. పట్టించుకునేవారు లేకపోవడం వల్ల చాలా కుల వృత్తులకు సంబంధించి చాలామంది కార్మికులు గతంలో చూసినాం. సిరిసిల్లలో కానివ్వండి, మీ రవికుమార్ ఆదిలాబాద్లో
చేనేత కార్మికులు ఎందరో ఆత్మహత్యలకు పాల్పడినటువంటి సంఘటనలు మనం చూసినాం. ఆర్మూర్కు సంబంధించి చేనేత కళాకారుల చేనేత వస్త్రాలది చాలా గొప్ప పేరున్నటువంటి వ్యవస్థ. చాలామంది చేనేత కళాకారులు ఇక్కడి వస్త్రాలకు చాలా ఎక్కడెక్కడ ప్రదేశాల్లో చాలా పేరుంటుంది. కానీ ఈ మధ్య దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కానీ పట్టించుకోకపోవడం కనుమరుగైపోయింది. ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేనేత కళాకారులకు పెద్దపీట వేస్తూ ఉంది. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన్న ద్వారా ఇంతకుముందు రవికుమార్ గారు చెప్పినట్టు మీ యొక్క పరిశ్రమను మళ్ళీ పూర్వవైభవం తేవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. మరి రవికుమార్ ఆయనకు మా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ సొసైటీ యొక్క చైర్మన్ చిన్న రవికుమార్ గారు, మన మేడం గోనెల్లేరి చైర్పర్సన్, అలాగే చెట్టు గారు, సాయిబాబా గారు చైర్మన్, అందరికీ ఏంటంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి మేము ఈ సంఘంలో ఆడుకునేవాళ్ళం. అంటే మా ఫాదర్ వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసింది మేము చిన్న ఉన్నప్పుడు, అంటే 78, 77. ఈ ప్రొడక్షన్ ఎట్లుందంటే ఇక ఆర్మూర్ డిస్టిక్ లెవెల్లో 2 చేనేత సహకార సంఘాలు అప్పుడు, ఒకటి మోర్తాడ్, ఆర్మూర్. ఇక్కడ నుంచి నిర్మల్ అక్కడికి వెళ్ళి వచ్చి కూడా బట్టలు తీసుకెళ్తుంది. అంత ప్రొడక్షన్ అవుతుంది. ఇక పచ్చరాలు కానీ, జాగ్మల్ బట్ట కానీ, నేత చీరలు కానీ, టావెల్స్ కానీ, లుంగీలు కానీ అన్నీ ఇక్కడ అవుతుంది. ఇది అప్పుడు చూడడానికి గమ్మతుండే అది. అయితే మధ్యలో ఏంటంటే సూరత్ మాల్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, సూరత్ మాల్ వచ్చి ఎంటర్ కాగానే పాలిస్టర్ సూరత్ మాల్ ఎంటర్ కాగానే ఈ నేత అనేది వెనుకకి వెళ్ళిపోయింది. సిరిసిల్ల వాళ్ళు కూడా అదే ప్రాబ్లం. లేకపోతే సిరిసిల్ల వాళ్ళకంటే ధీటుగా ఇక్కడనే మనకు ప్రొడక్షన్ ఉంది ఆర్మూర్. మరి ప్రతి దానికి పట్టు చీరల్లో కూడా నేర్చింది కొన్ని రోజులు. అది ఇక చనిపోవట్లేదు, అది బంద్ అయిపోయింది. మేము చూసామన్నట్టు. అయితే ఇప్పటి దీనికి ఏంటంటే ఇప్పుడు ఉన్న కార్మికులు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఆ కార్మికులకు పెన్షన్ సిస్టమ్ ఒకటి, ఇప్పుడు మీరు ఉన్నారు గవర్నమెంట్ ప్రతినిధిగా మనకు ఆర్మూర్కు, ఈ కార్మికులకు పెన్షన్ సిస్టమ్ ఒకటి, వీళ్ళకి సాలరీలు అవి ఉంటే ఇక్కడ ప్రొడక్షన్ యథావిధిగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కాటన్ పట్టడానికి చాలామంది ఇప్పుడు మనం లెనిన్ కాటన్ అవి ఇవి షెట్లు వేస్తున్నారు. మళ్ళీ కాటన్ దానికి ఏదైనా కొద్ది రోజులు ఉంటుంది. పాలిస్టర్ పోయి మళ్ళీ కాటన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం మొగ్గలు సరైన రీతిలో మంచిగా మొగ్గలు ఉన్నాయి. కొద్దిగా ఇక్కడ చెన్నరావి కూడా తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళతో నాకు తెలిసిన మట్టుకైతే మంచిగా వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళని పట్టుకొని మన వినయ్ కుమార్ రెడ్డితో పట్టుకుంటే ఇక్కడ జరిగే వీటిలకు లోన్లు ఇప్పించేసి ప్రొడక్షన్ని మెయిన్ కంట్రోలింగ్ మన పవర్లో తీసుకుంటే ఇక్కడ నుంచే సప్లై చేయొచ్చు. ప్రతి అంగట్లో వచ్చే వాళ్ళకు అక్కడ ఇక్కడ హోల్సేల్గా రిపీటెడ్. అప్పట్లో ₹1కి 20% తగ్గింపు అంటే బ్యానర్లు పెట్టి అనౌన్స్మెంట్ చేసి బట్టలు అమ్ముతుంది. అక్కడ లైన్ నిలబడుతుంది అన్నం తినకు మాల్ కోసం అంటే ఉత్పత్తి ఇక్కడ ఎట్లయితుందో అది వెయిటింగ్ చేసి చీరలు కట్ చేసుకొని తీసుకెళ్తుంది. అటువంటిది ఒక గత 2 సంవత్సరాల నుంచి చాలా కుండపడిపోయింది. ఇక్కడ వాళ్ళకు సాలరీ లేవు, ఏం లేవు. ఏదో వర్క్ ఉంటే నిజామాబాద్కి తీసుకొచ్చేసి మాల్ తీసుకొచ్చేసి అమ్ముతున్నారు. ఇక్కడ ఉత్పత్తి ఊళ్ళి ఒక ఇవి టావెల్స్ అవే అవుతుంది. ఇక్కడ వడకడం కూడా ఇక్కడ ఉంటుండే. ఇక్కడ వడకడం ఇక్కడ కలర్స్ వడకడం మొత్తం నూలు వడకడం ఇక్కడనే పడుతుండే. ఇక్కడ సరిపోకుంటే ముంపెళ్ళి పోయి అక్కడ మన దేవంగా ఇంత జైనీరు ఎందుకంటే దేవంగా వాళ్ళది ఎక్కువ మట్టుకైతే అదే పని వడకడం ఉంటుంది. నూలు మొత్తం వడికి వలిస్తుంది. అట్లే పట్టు సంఘం కూడా మనం ఎన్నోసార్లు చూసాం. ప్రతి ఇంట్లో మా గల్లీలో ఇక్కడ పట్టుకోళ్ళ గల్లా ఇంటికి ఏడవైనా పెద్ద మనుషులు పట్టు నేస్తుంది. ఇప్పుడు పట్టు పొందమంటే కూడా మన అక్కడ నేను ఈ మధ్యనే ఒక 10 రోజుల కింద పోయిన షర్ట్ పట్టు అక్కడ పట్టు లేదు తెప్పిస్తామని అంటున్నారు. అంటే అది అట్లా అయింది. ఇప్పుడు కొత్త యువత వచ్చింది కాబట్టి పట్టు సంఘాలు మా గల్లీలో ప్రతి గల్లీలో పట్టు అమ్ముతున్నాయి. వాళ్ళే అమ్ముతున్నాయి ఆడ ఇప్పుడు వాళ్ళు ఏం చేసింది ఇక ఇది పెద్ద మనుషులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అంతకే అయిపోయింది. అయిపోగానే ఏం చేస్తున్నారు, బెంగళూరు పోతున్నారు, బట్ట తీసుకొస్తున్నారు, ఇక్కడ అమ్మేస్తున్నారు. అందుకోసం ఇప్పుడు వచ్చిన యువత దీనికి మన వినయ్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకుంటే చాలా ముందుకెళ్ళొచ్చు. ఇది పాతది బిల్డింగ్ చాలా లక్కీ ఫెలో బిల్డింగ్ ఇది. నేను ఎంతోమంది పెద్ద వాళ్ళందరూ బట్టల దుకాణం పెట్టింది. మా ఫాదర్ బట్టల దుకాణం పెట్టింది. ఇక్కడ ఉన్న వాళ్ళు బండారు శంకర్ వీళ్ళందరూ బట్టల దుకాణం పెట్టుకుంది. ఇలా ఉన్న పనిచేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద షాపులు పెట్టినారు. కొట్టూరు వాళ్ళు కూడా అట్లా. అందుకోసం ఇలా వచ్చిన దానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఇది మనకి యథావిధిగా నడుస్తుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు చేనేత సహకార సంఘం చైర్మన్గా ఎన్నికైన చిన్న రవికుమార్ గారికి
మరి ఈ కార్యక్రమం చేసిన మా డైనమిక్ లీడర్ ఆర్మీ కాన్షియస్ కాబోయే ఎమ్మెల్యే వినయ్ కుమార్ రెడ్డి అన్న గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ దారి రఘు గారికి, మరి చేనేత డైరెక్టర్ చిన్నప్పటి క్లాస్మేట్ గంగమోహన్ వైస్ చైర్మన్ గారికి, మరి డైరెక్టర్ అందరికీ, మరి ఇక్కడ మహిళా కార్మికులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. అంటే మేము మా తాత ముత్తాలకి వెళ్ళి మేము పట్టు చేనేత చూస్తున్నాము. దాదాపు ఇప్పుడు 750 కుటుంబాలు మా దగ్గర పట్టు చేనేత, ఏ గదిపోయినా పట్టు, ఈ చుట్టుపక్కల అది ఆవాజ్ నడుస్తున్నట్టున్నాయి. ఇక అది ఇక్కడ నేను చూసేది ఒక 20 నుంచి ఇక్కడ ఇస్తున్నాను. ఇక వాస్తవం ఏంటంటే మా దగ్గర వీవర్స్ బాగా తగ్గిపోయారు. అంటే ఉత్పత్తి ఉన్నది, రేట్ పెడతలేదు. పట్టు ఒక చీర ఒక జమ్మల్లో మా పెద్దమంది చెప్తుంది, అరుగురు రాజా రేట్లా ఇక్కడికి పట్టు తీసుకొని ఇందిరాగాంధీకి ఇచ్చండి పెద్దమంది చెప్తారు. అది కూడా మొన్న వెళ్ళింది. అంటే మాకు వాస్తవం ఏంటంటే మాకు దాన్ని అవగాహన ఉన్నది. మన వీవర్స్ ఏంటంటే చాలా మంది పెద్ద మనుషులు అయిపోయారు. సెకండ్ వాళ్ళ వారసులు ఏంటంటే అంత సాఫ్ట్వేర్ అదే ఎడ్యుకేషన్ ఎక్కువైంది. మా దగ్గర దాదాపు మా కులంలో ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉంది. ఈ వీవర్స్ అనేది తగ్గింది. అదే పోతే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ కొన్ని వేల కుటుంబాలు మొత్తం ఇదే పట్టు చేస్తారు వ్యూవర్స్. అందరికీ ఏంటంటే మీ సహకారంతో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ మహిళా కార్మికులు మహిళా కార్మికులకు మన మెంబర్షిప్ ఉన్నది తక్కువ. వీళ్ళకు ఐడి కార్డు ఇస్తారంటే మనకు వికలాంగుల పెన్షన్, పెద్ద పెన్షన్ ఎంత వస్తుందో వీవర్ పెన్షన్ కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు. గతంలో 2013లో దాదాపు మనకు కలెక్టర్ స్పెషల్గా మనకు అంటే వీవర్స్ పెన్షన్ ఒక 100 అలాట్ చేసాం. అప్పుడు మన పెద్ద మనుషులు ఏంటంటే వాళ్ళ వీవర్స్ ఐడి కార్డు లేకుండా ఇలా ఐడి కార్డు ఫస్ట్ ఏంటంటారు మీరు ఒక చిన్న అంటే మీరు మన సిద్దిపేట మనకు ఆఫీసర్ అక్కడ ఐడి కార్డు మాట్లాడి ఈ ఉన్న వీవర్స్ ఐడి కార్డులు ఇప్పించారు కన్నా ఐడి కార్డులు పెట్టినా ఆటోమేటిక్గా ప్రతి నెల 2000 పెన్షన్ వస్తారు. అది ఒక చాలా పెద్ద మొత్తం. ఎందుకంటే నేను ఉన్నమట్టుగా అయితే ఒక 100 కుటుంబాలు అయితే ఉన్నారు కూడా. మా దగ్గర 700 నుంచి 200 వస్తారు కుటుంబాలు. అంటే పెద్ద మంది ఉన్నారు, ఇందులో చేస్తారు, తెచ్చి ఇస్తారు, తీసుకుపోయి బెంగళూరు అంటారు. ఇక అన్నయ్య ఇక కంపల్సరీ మా పేరు ఉండాలంటే మేము బెంగళూరుకి వెళ్ళి పట్టులు తీసుకొచ్చి కంపల్సరీగా నిర్వహిస్తారు ఆ పెద్ద మనుషులు. ఈసారి టీం కూడా మనకు మంచి వర్కింగ్ టీం ఉన్నది. మరి అంటే పూర్వ వైపు తీసుకురావాలనే ప్రయత్నం ఉన్నామన్నా. మరి మీరు మాకు ఖచ్చితంగా 100% మాకు సహాయం చేస్తే పద్మశాలీలు, క్షత్రియులు ఇదంతా చేరేద వర్గం అంతా మొత్తం మీకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటామన్నా. రాబోయే ఎన్నికల్లో కూడా 100% మీ ఎంబడి ఉండి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకుంటాం. మాకు రాబోయే కాలంలో మీరు ఒకసారి సిద్దిపేట ఆఫీసర్తో మాట్లాడి వీళ్ళకి ఐడి కార్డులు మళ్ళీ వీళ్ళకి వచ్చే పెన్షన్ సార్ ఒక 100 మంది కూడా మరి 2000 పెన్షన్ ఇచ్చినా కూడా ఇలా మిమ్మల్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేస్తారన్న. మరి మేము కూడా కార్యక్రమం మేము తీసుకోవద్దాం. ఇక నేను స్టార్ట్ చేసిన అదే అడిగిన ఇక్కడ అమ్మాస్ ఉన్నది, మంచి అమ్మాస్ అయిపోయారు. మేము పెడితే కూడా మంచి ఒక మా 200 కుటుంబాలతో ప్రోగ్రాం పెట్టి మిమ్మల్ని ఎవరిస్తే కూడా మనకు కూడా గౌరవం ఉంటుంది. ఎందుకంటే మీరు వస్తే కూడా జర ఏంటంటే అలా 10 మంది ఉన్నట్టు లీడర్ వచ్చిందంటే జర మంది పబ్లిక్ ఉంటేనే లీడర్కి జర బలం ఉంటుంది. కాబట్టి సాయంత్రం వరకు నేను ప్రోగ్రామ్ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చే పెద్ద ఏంటంటే ఐడి కార్డుల గురించి మాట్లాడింది కదా, ఆ కార్డు నేను ఇప్పిస్తాను. నాకు ఐడియా వచ్చింది. అతను చికతను చేనేత దానికి స్టేట్ ప్రెసిడెంట్ అతను. అన్న మనకు 13 ఎలక్షన్ అంటే దాని తర్వాత మన ఎలక్షన్ కాలేదు. నుంచి ఇప్పుడు మీరు వచ్చారు. నిన్ననే ఆర్మూర్ పట్టణ చేనేత సహకార చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చెన్న రవి గారికి, అదే రకంగా వైస్ చైర్మన్గా డేరా మోహన్ అన్న గారికి, డైరెక్టర్స్కి, ముఖ్యంగా గత సంవత్సరాలుగా కార్మికులుగా ఇక్కడ పనిచేస్తున్న వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సభ్యులకందరికీ ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క చేనేత రంగంలో గత ప్రభుత్వం ఎలక్షన్లు నిర్వహించక ఈ యొక్క వ్యవస్థని కుంటుపరిచే విధంగా వ్యవహరించిన శీలందరూ కూడా మీకు అందరూ కూడా తెలుసు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, గతంలో 29 మందికి 50,000 వేల చొప్పున మాఫ్ చేయాల్సిన వ్యవస్థ నుండి సుమారు 10 మందికే మాఫీ అయిందని చెప్పి తెలిసింది. 19 మందిది నేను ఆల్రెడీ లిస్టు తీసుకొని మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఆ 50,000 వేల రూపాయలు 19 మందికి మాఫీ చేపించే విధంగా పనిచేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ, తప్పకుండా ఈ రంగాన్ని ఆర్మూర్ పట్టణంలో
అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా నేను కూడా నా వంతుగా కృషి చేస్తానని, అదే రకంగా మనం చూస్తున్నాం గతంలో పచ్చరం అనేది మా ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో వాడుతుంటిమి. కానీ ఈ మధ్య మేము షోలాపూర్కి పోయి తీసుకొచ్చుకుంటాం. మా అత్తగారు షోలాపూరే. అక్కడ ఈ యొక్క రంగం చాలా పెద్ద మొత్తంలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అక్కడ పోయినప్పుడు ఒక సంచి వేసుకొని వస్తాం అన్న నుంచి. ఇక అవి వాడుతున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మళ్ళీ మనం పూర్వ వైభవం చెన్నా రవి గారి మరియు వాళ్ళ టీం సభ్యుల ద్వారా మళ్ళీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదున్నా ఏ సమస్య ఉన్నా చెప్పండి, తప్పకుండా నా వంతుగా మంత్రుల దగ్గర పోదాం. మన మీ యొక్క డైరెక్ట్ మన ఏమంటారు ఏడీ గారి దగ్గర పోదాం. తప్పకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదే రకంగా మీతో పాటు సేమ్ డే పట్టు చేనేత అధ్యక్షుడిగా మా బ్రదర్ చక్రు గారు కూడా నియమించడం జరిగింది. వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, నాతో పాటు విచ్చేసిన ఆర్మూర్ పట్టణ చైర్మన్ లహరి రఘు గారికి, అదే రకంగా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, నాతో పాటు విచ్చేసిన కాంగ్రెస్ పట్టణ కౌన్సిలర్లు మరియు నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని విధాలుగా మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎలక్షన్ సమయంలో కూడా మీ దగ్గరికి ప్రతి ఎలక్షన్లో మీ దగ్గరకు వచ్చి నేను కలిసి మిమ్మల్ని మాట్లాడి మీ దగ్గర నుంచి పోవడం జరిగింది. ముఖాలన్నీ తెలియకపోవచ్చు కానీ కంపల్సరీగా ప్రతిసారి వచ్చినప్పుడు కూడా లైట్లు ఇట్లా వెలగలే. మొట్టమొదటిసారి ఈ లైట్లు అన్నీ కూడా వెలుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వినయ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సాయిబాబు అరు చాలు ఇస్కో మేడం గిరా గిరా సాయిబాబు चलो ना थोड़ा इसको ना అదే పౌర్ణమి అయితే ఒక గంట 15 గంటల వరకు కొట్టేస్తుంది. అది పౌర్ణమి చేతనే దాని అన్నగారు మన దగ్గర గత పాలక వర్గం అసమర్థత వలన మనకి అంటే కొన్ని వెరైటీస్ అన్నగారు షాపులలో పెడితే మనకు ఒక 15 వెరైటీస్ చాలా నడుస్తాయి. మన దగ్గర వర్కర్ షాపులో మన దగ్గర కూడా లేడీస్ అందరు మెయిన్ కార్మికులు మన దగ్గర ఒక పూర్వ ముఖాలన్నీ ఉన్నాయి. కానీ దానికి ఖచ్చితంగా పెంచుకోక జరిగింది. ఇదే లేక వాళ్ళని కొంచెం షాప్లో మనకి ప్రొడక్షన్ కూడా చాలా ఇదే
ఎవరు గుర్తించడం లేదు. అంటే తగిన ప్రతిఫలం లేదు. అన్న కష్టం అన్న కష్టం ఉంది దీనికి తగ్గట్టు మనకు వాళ్ళకు లేదన్న ఒకసారి లెక్కలు బిక్కలు అన్నీ తీసి డొక్కలు రాలకుండా సార్ అన్న లేదు సరే పది ముక్కలు పెట్టాలి. ఇది కూడా అదే 10 ముక్కలు పెట్టాలి. ఒకదానికి 1, 3, 2, 4 మొత్తం అయిపోయిన కొద్ది వేరే పెట్టుకున్నారు. అనుకుంటే కాదు సార్. దారం కరెక్ట్ తినబడదు. అన్ని పని చేయాలి. లూజ్ అయింది అంటే ఇట్లా కొంచెం ఇదైనా ఇట్లా వస్తుంది. ఇప్పటి నుండి ఆయన కూడా ఈ 5 గంటల గత ప్రభుత్వం వచ్చినాక రౌండ్ అవుతూనే ఉంటుంది. ఆర్డర్ తీసుకున్నాడు మన బాధ్యత, ఇక మిగతా మీ బాధ్యత. మస్తుండే వాళ్ళు స్పెషల్ ఇది ఇంకా చాలా వరకు అన్న ఎందుకంటే ఇవి చేసిన వచ్చింది మన ఫైన్ షెడ్ బట్టలు పెట్టుకోండి అన్న థ్యాంక్ యూ. ఫోన్ తీసుకొని
ఇది ఒకటి మళ్ళీ అసలే కష్టాలు ఉన్నాయి. మెంబర్షిప్ కారు పెట్టించేసి పెద్ద కవర్